సోదరులకు పాద నమస్కారం. బహుళ పొరల వ్యవసాయంలో కీలకమైన రహస్యం చెప్తున్నాను. అందరూ అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను చేశాను, నాకు బాగా వచ్చింది కాబట్టి ఇది రోల్ మోడల్గా ఉంటుంది. మీ జీవితాల్లో, మీ వ్యవసాయంలో కొత్త సాగుకు శ్రీకారం చుట్టగలుగుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ రైజ్డ్ బెడ్ల కింద ఒక్కసారే ఎరువులు నింపాలి. అవి ఏ ఎరువులు నింపాలో మేము ఎలా చేసామో మీకు చూపిస్తాం. ఈ మహాగని ఆకులు అంటే మాకు మహాగని మొక్కలు ఉన్నాయి. ఈ ఆకులన్నీ రాలిపోయినవన్నీ ఈ ఆకులన్నీ సమకూర్చుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ ఆకులన్నీ సమకూర్చుకొని రైజ్డ్ బెడ్ల కింద, అంటే మనం ఏదైతే రైజ్డ్ బెడ్లు చేయాలని చెప్పామో బహుళ పొరల విధానంలో, ఈ రైజ్డ్ బెడ్ల కింద దాదాపుగా 2 ఇంచుల మందంతో ఆకుల్ని బాగా డ్రై అయిపోయినటువంటి ఎండుటాకుల్ని వేయటం చేసాము. దానిపైన ఎర్రటి మట్టి వేసాం. దానిపైన దాదాపుగా 4 ఇంచుల మందంతో సేంద్రియ ఎరువులు వేసాం. అంటే ఏంటంటే వర్మి కాంపోస్టు, వేప చెక్క, అలాగే సేంద్రియ ఎరువులు, డార్స్ అపూర్వము, కోకోపిట్టు ఇలాంటివన్నీ వేసి బాగా కలియబెట్టేసేసి ఇందులో పెట్టడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో.